బీడప్స్ అని ఇంకా అనేక వ్యాపారాలు ఆయన చేసిండు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే 2015 నుంచి చనిపోయే వరకు కేదార్ తోటి అంటగాగిన వ్యక్తులు ఎవరు, దీని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు అంటే సరే చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు, ఇది దురదృష్టకర సంఘటన. అయినా గతంలో డ్రగ్ కేసులో తను కూడా ఒక నిందితుడు. ఆ రోజు వీరితో పాటు డ్రగ్స్ సేవించింది ఎవరు, మరి వాళ్ళకు డ్రగ్స్ సప్లై చేసింది ఎవరు? ఈరోజు దుబాయ్లో కూడా చాలామంది రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, కేదార్ తోటి అతి సన్నిహితంగా దుబాయ్లో వ్యాపార కార్యక్రమాలు చేస్తున్నారన్న విషయం ఈరోజు తెలుసుకొని ఆశ్చర్యపోతా ఉన్నాం. కొన్ని వందల కోట్ల విలువ చేసే అగ్రిమెంట్లు దుబాయ్లో వ్యాపారం కోసం కేదార్ మధ్యవర్తిత్వంగా జరిగినాయన్న విషయం తెలుస్తూ ఉంది. మరి ఆ డబ్బులన్నీ ఎవరివి? సినీ ప్రముఖులవి, రాజకీయ ప్రముఖులవి అని చెప్పి తెలుస్తూ ఉంది. మరి అవి హవాలా రూపంలో పోయినాయా, చట్టబద్ధంగా పోయినాయా? వీటన్నిటిని కూడా వెలికి తీసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలే. మాకున్న సమాచారం మేరకు గత 5 సంవత్సరాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు దుబాయ్కి తరలింపబడ్డాయి. తెలంగాణలో ఆర్జించిన అక్రమ సంపాదన మొత్తం కూడా వివిధ మార్గాల ద్వారా దుబాయ్కి చేరుకొని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులుగా మారినాయి. దానికి కేదార్ లాంటి వ్యక్తులు ఒక 6 డజన్ మంది ఉన్నారు. వీళ్ళు ఎవరికి బినామీలు, ఎవరితోటి అత్యంత సన్నిహితంగా ఉంటారు అన్న విషయము తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. దీంట్లో రాజకీయ ప్రముఖులు ఉన్నారా, సినీ ప్రముఖులు ఉన్నారా, లేకుంటే సినిమా రంగంలో సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్ళు ఉన్నారా? వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయా? ఒకవేళ వాళ్ళ పెట్టుబడులు ఉంటే అవి లీగల్ పెట్టుబడులా, లేకుంటే హవాలా రూపంలో దుబాయ్కి చేరుకున్న పెట్టుబడులా? ఇవన్నీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చాలా నిశితంగా పరిశీలించి దర్యాప్తు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గత ప్రభుత్వంలో అక్రమార్జనకు అలవాటు పడ్డ వాళ్ళు, వ్యాపారస్తులు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రభుత్వాలు మారిన అధికారుల సహాయంతో మళ్ళా వాళ్ళ వ్యాపార కలాపాలకు ఎటువంటి ఆటంకం లేకుండా నడుస్తున్నది. ఈ విషయం హైదరాబాద్లో ఎవరిని అడిగినా చెప్తారు. ప్రభుత్వ భూములను అక్రమంగా క్లియర్ చేయించుకున్న వ్యక్తులు వాళ్ళ ప్రాజెక్ట్స్ నిరాఘాటంగా మళ్ళీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. దీనికి బాధ్యులైన అధికారులు, అప్పుడు వాళ్ళతో అంటగాగిన అధికారులు మళ్ళీ ఇప్పుడు నిబంధనలను అతిక్రమించి వాళ్లకు మద్దతుగా నిలిచిన విషయం మన ప్రభుత్వ పెద్దలు కూడా గుర్తించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. చాలామంది ట్రేస్ అవుట్ కావట్లే, పేర్లు చెప్పొచ్చు కానీ అందరికీ తెలిసిన పేర్లే. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? గత ప్రభుత్వంలో ఏదంటే ఆ పని చేసుకునే సత్తా కలిగిన బినామీలందరూ ఎక్కడికి పోయినరు? వాళ్ళు దుబాయ్లో వ్యాపారాలు చేసుకుంటున్నారా, అమెరికాలో పోయినరా, లేకుంటే ఇంకెక్కడైనా ఐలాండ్స్లో కార్యకలాపాలు చేసుకుంటున్నారా? చాలా సీరియస్గా మన అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల్లో పనిచేసే అధికారులు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా.
ఇంకొకటి, ఈ వస్తున్న వార్తల నేపథ్యంలో వీళ్లకు అంటే డ్రగ్స్ దందా చేసే వాళ్లకు, హవాలా ఆపరేటర్స్కి, సినీ ప్రముఖుల అండదండలు లేదా వాళ్ళ ట్రాన్సాక్షన్లో భాగస్వాములుగా ఉన్నారని చెప్పి చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. దాంట్లో నిజమెంతో అబద్ధమెంతో నాకు తెలియదు. ఆ దర్యాప్తు చేసి నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలది. సో వాళ్ళ జ్యూరిస్డిక్షన్లోకి నేను పోకుండా ఒక్క సూచన చేయదలుచుకున్నా. ముఖ్యంగా మన సినిమా హీరోలకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాల్సిన మీరు విలాసాలకు, గొప్పలకు పోయి అనవసరంగా మీరు చెడ్డ పేరు తెచ్చుకుంటా ఉన్నారు. మీరు 100 కోట్లు సంపాదిస్తుండొచ్చు, కానీ వాటిని ఇండియాలో పెట్టుబడులు పెట్టకుండా ఎక్కడెక్కడో ఎవరెవరినో నమ్మి పెట్టుబడులు పెడుతున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. మళ్ళీ ₹1 కూడా మీకు రాదు. అది చాలామంది చీటర్స్ ప్రపంచమంతా ఉన్నారు. వాళ్ళని నమ్మి మీరు మీ దగ్గర ఉన్న కష్టపడి సంపాదించిన సొమ్మును వాళ్ళ చేతికి అప్పచెప్పి దుబాయ్లో ల్యాండ్ కొందామనో, ఇంకో దగ్గర బిట్ కాయిన్స్ కొందామనో, లేకుంటే కేమెన్ ఐలాండ్స్లో పెట్టుబడులు పెడదామనో రకరకాల పథకాలతోటి మీ దగ్గరకు వస్తున్నారు. మీరు ఆ ఉచ్చులో పడతా ఉన్నారు. నేను మీ అందరికీ ఒక సూచన ఇవ్వదలుచుకున్నా. మీరు సంపాదించే సొమ్ములో కొద్ది భాగం దయచేసి ఈ తెలంగాణలో సామాజిక కార్యక్రమాలకు పెట్టండి. మరి ఎన్ని కోట్ల రూపాయలు మీరు నష్టపోతున్నారో మాకు తెలియదు. ఇటువంటి వాళ్ళని నమ్మి, చాలామంది చీటర్స్ నమ్మి తెలంగాణలో ఇంకా విద్యకు దూరమైన వారు, పాఠశాలల్లో మౌలిక వసతులు లేని పాఠశాలలు, స్కిల్ డెవలప్మెంట్కు నోచుకొని విద్యార్థులు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు.